Hi friends, welcome to my YouTube channel Science for Railways. So finally RRB LP CBT 2 ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో రాసిన నెక్స్ట్ రోజు అనేది మనకి నెక్స్ట్ 2 డేస్కి మనకి కీ ఇచ్చేయడం జరిగింది. సో అందరూ చాలామంది పాస్ అయ్యారు, చాలామంది ఫెయిల్ అయ్యారు, చాలామంది వాళ్ళ బాధ చెప్పుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది, చాలా కష్టపడ్డారు. సో పార్ట్ బి అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేసింది. సో అందరూ కూడా ఎక్కువ మంది బాగా చదివి అయిపోతాం అనుకున్న వాళ్ళు కూడా పార్ట్ బిలో ఫెయిల్ అయిపోయారు. సో ఎవరైతే పార్ట్ బిలో ఫెయిల్ అయిపోయారో వాళ్ళందరూ కూడా మీరేం ఇబ్బంది పడాల్సిన పని లేదు, మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు కాబట్టి మళ్ళీ ఆర్ఆర్బి ఎల్పి నోటిఫికేషన్ ఉంది, దాన్ని కూడా ఎక్స్టెండ్ కూడా చేశాడు. సో 19వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశాడు కాబట్టి ఈ 2025లో పడిన ఎల్పి నోటిఫికేషన్ మీరు పెట్టి మీరు ప్రిపరేషన్ని ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి ఈ 3 రకాల పోస్టులకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? యూట్యూబ్లో చక్కగా బీఎస్సీకి సంబంధించిన క్లాసెస్ అలాగే ఉంటాయి కాబట్టి ఇక టెక్నీషియన్ మిగతా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీరు ప్రిలిమ్స్ అన్ని క్వాలిఫై అవ్వగలరు. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే యూ ఆర్ పీపుల్ ఎలిజిబుల్ టు క్వాలిఫై CBT 1 కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. డిప్రెస్ గురి కాకండి. ఓకేనా? చక్కగా చిల్ అవ్వండి, జరిగింది ఏదో జరిగింది, ప్రిపేర్ అవ్వక తప్పదు అది. కాబట్టి వేరే ఆలోచనలకు ఏమి వెళ్ళమాకండి. ఓకేనా? సో ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. క్వాలిఫై అయిన వాళ్ళకి ఏంటంటే కాస్త ఆగదనమాట. ఎందుకు ఆగదంటే అప్పుడే మెరిట్ కట్ ఆఫ్ తెలిసేయాలి వీళ్ళకి. అప్పుడే మెరిట్ కట్ ఆఫ్ తెలిస్తే వాళ్ళకు ఒక ధైర్యంగా ఉండిద్ది అని అనుకోవడం సహజమే. కానీ మెరిట్ కట్ ఆఫ్ అప్పుడే తెలియదు. ఎందుకు తెలియదు, ఏ కట్ ఆఫ్ మాత్రమే తెలిసిద్ది అన్న విషయాలు ఇక్కడ మనం మాట్లాడదాం. ఓకేనా? చాలా క్లియర్గా బట్టలు విప్పదీసి మాట్లాడుకుంటే ఎలా ఉండిద్దో అలా క్లియర్గా మాట్లాడతాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక్కడ చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే సైకో అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటున్నారు సైకో ఈజీగా అయిపోయింది అనుకుంటున్నారు. అర్థం కావాల్సిన విషయం ఏంటంటే సైకో ఈజీనే, కానీ అందరూ ఈజీగా క్వాలిఫై అవ్వరు. ఓకేనా? అది దృష్టిలో పెట్టుకోండి. సో సైకో కట్ ఆఫ్ ఎలా ఉండిద్ది, ఆ మెరిట్ స్కోర్ని మనం ఎలా ఎగ్జామిన్ చేయొచ్చు, ఎవరెవరు సైకోకి క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. సో క్లీన్ షీట్గా మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. అందరూ వీడియోని లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ ఆర్ఆర్బి ఎల్పి CBT 2కి సంబంధించి సైకో కట్ ఆఫ్ ఏంటి, మెరిట్స్కి ఏంటి మనం వెళ్ళడానికి ముందు యాక్చువల్గా మనందరికీ తెలిసిన విషయమే. పోస్టులు అన్నీ ఎన్ని ఉన్నాయి? 18,799 పోస్టులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ ఫర్ CBT 2కి ఎంతమందిని తీశాడు? 1:15, అంతే కదా? 15 రేషియో మందిని తీశారు. సో 2,81,985 మంది ఆ రోజు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు, మే 6 తారీఖుల్లో. సో నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ సైకోకి ఎంతమంది తీస్తాడు? 1:8 మందిని తీస్తాడు. ఓకేనా? అంటే సగానికి సగం మంది పోతారనమాట. సో 2,81,985 మంది రాసిన వాడు తీసేదంతా 1,50,392 మాత్రమే సైకో రాస్తారు. సో 1:8 మందిమే రాస్తారు. అంటే ఇంతమంది CBT 2 రాసిన వీళ్ళు మాత్రమే సైకో రాస్తారు. ఈ మిగిలిన వాళ్ళందరూ ఎవరు? 1,31,593 మంది ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. వీళ్ళందరూ పార్ట్ ఏలో చాలామంది క్వాలిఫై అయ్యారు, కానీ పార్ట్ బి మాత్రం ఘోరంగా పోయారు. ఓకేనా? సో ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే పార్ట్ బిని వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేశారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే చూశారు, కాన్సెప్ట్ నేర్చుకోకుండా చదివారు. ఇవన్నీ వాళ్ళకి దెబ్బతీసి వాళ్ళు పార్ట్ బి క్వాలిఫై అవ్వకుండా పోవడానికి గల కారణమైంది. ఇక్కడ చాలామంది చదువుతుంటే అసలు 26.25 దగ్గర పాయింట్ దగ్గర తేడాతో 26.1 అని చెప్పి 26.9 అని చెప్పి ఇలా చదువుతున్నప్పుడు అసలు అర్థమైందా? 26.9 కాదు, ఇంకా కింద 26.16 ఇలా చదువుతున్నారు. సో నార్మలైజేషన్ అనేది ఉంటే వీళ్ళందరికీ అవకాశం ఉండేది, కానీ నార్మలైజేషన్ అనేది లేదు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ పేపరు డిఫరెంట్ టైప్స్గా వచ్చింది, మే 2, మే 6 వాళ్ళకి రకరకాలుగా వచ్చింది. అది డీజిల్ మెకానిక్, ఇది డీజిల్ మెకానిక్, వాళ్ళు ఈజీ అని ఇక్కడ హార్డ్ అని కొంతమంది అంటున్నారు. కాబట్టి నార్మలైజేషన్ జరిగితే ఆ 1 మార్కు, అదేవిధంగా ఆ 0.5 మార్కు, ఆ 1.5 మార్కు దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది.
కానీ నార్మలైజేషన్ లేదు అని నోటీస్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా నార్మలైజేషన్ పెట్టే అవకాశం రైల్వే వాళ్ళు ఉండదు. ఓకేనా, చాలా కష్టం. అయితే మీరు చేయాల్సిన పని ఏంటి? ఈ 1 మార్కు 2 మార్కు వచ్చి పార్ట్ బిలో పోయిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మీరు పేపర్ని బాగా అనాలిసిస్ చేయండి. చేసి ఏమైనా అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి, క్వశ్చన్ ఏమైనా తప్పించాడనే విషయాన్ని చూడండి. మీకు తెలియపోయినా మీ దగ్గరలో ఉన్న డిప్లొమా సార్స్ కానీ ఐటీఎస్ సార్స్ కానీ ఎవరైనా వెళ్ళి కన్సిడర్ అయ్యి విని ప్రతి క్వశ్చన్ తెలిసిన వాళ్ళని కానీ పట్టుకొని ఈ క్వశ్చన్ రైటా రాంగా, సబ్జెక్ట్ బాగా చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని ఒక క్వశ్చన్ ఏమైనా చూడండి. ఒకవేళ ఉంటే రైజ్ చేయండి. దేవుడు దయ వల్ల అర్థమైంది. ఏమైనా అవకాశం ఉంటే మీరు క్వాలిఫై అయ్యి దీంట్లో నుంచి దీంట్లోకి వస్తారు. సైకో రాయడానికి అవకాశం ఉండిద్ది, లేదా ఎటువంటి అవకాశం మీకు ఉండదు. ఓకేనా, అది దృష్టిలో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ పార్ట్ బి పోయారు, పర్లేదు. ఇప్పుడు పార్ట్ ఏ దృష్టిలో పెట్టుకుందాం. మనకు కావాల్సింది పార్ట్ ఏ. అవును, పార్ట్ ఏలో 1,50,392 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారా? కాదు. వీళ్ళలో తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు అంటే 45 నుంచి 50 ఈ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ర్యాంకర్స్ గురువులో కానీ వాళ్ళు పెట్టిన పేజెస్ చూసినప్పుడు చాలామంది ఉన్నారు ఇక్కడ నుంచి. సో వీళ్ళందరూ 1,50,392లో ఉన్నా వీళ్ళు ఏంటి, సైకోకి ప్రిపేర్ అవ్వడానికి వస్తారు. ఈ తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు సైకో క్వాలిఫై అయినా అనుకోండి, సైకో క్వాలిఫై అయినా వీళ్ళకి ఎన్ని మార్కులు తీస్తాడు? ఉదాహరణకి 50 మార్కులు వచ్చినాయి, 70% తీయాలి. అప్పుడు ఏమైంది? 7×5 35 మార్కులే వస్తాయి. ఇక్కడ 35 మార్కులు వచ్చి సైకోలో మార్కులు యాడ్ అవ్వాలి. అంటే సైకోలో మొత్తం వచ్చే మార్కులు ఎంత? 30 మార్కులు. 30 సైకో ఎవరికి రావు. మాట్లాడతాను దాని గురించి కూడా. సో మొత్తం రావు కాబట్టి వాళ్ళు ఎంత చించుకొని చదివినా 65 మార్కులు తెచ్చుకొని క్వాలిఫై అవ్వడం అనేది కష్టం. ఓకేనా, అంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు మెరిట్లో ఉండకపోవడానికి జరిగే నష్టం. అర్థమైందా? కాబట్టి ఈ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు సైకోకి రాగలరేమో కానీ మెరిట్లో ఉండలేదు. ఎందుకు అంటే 70% తీయగానే వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చేస్తున్నాయి. కాబట్టి సైకోకి వచ్చే పతోడు మెరిట్కి వచ్చేవాడు కాదు, జస్ట్ వస్తాడు అంతే. అర్థమైంది? నామకే వస్తే వస్తాడు, రాస్తాడు, కానీ వాళ్ళ కాదు. నెక్స్ట్ ఇలా కొంతమంది పోతారు, ఇంకొంతమంది ఎలా పోతారో చదువుతాను చూడండి. పార్ట్ ఏ 70 నుంచి 75 తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, చాలా బాగా చదివేవాళ్ళు. వీళ్ళకి చాలా చాలా తేడా పడేది ఏంటంటే వీళ్ళు సైకోలో పోతారు. సైకోలో క్వాలిఫై అవ్వరు, ఏదో ఒక బ్యాటరీ పోయిద్ది అనమాట. సో ఏదో ఒక బ్యాటరీ పోయి వాళ్ళకి పార్ట్ ఏ పోయిద్ది. సో 70 నుంచి 75 వీళ్ళే కాదు, 60 నుంచి 65 ఎవరైనా, అంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు పోయే అవకాశం ఉంది. కాబట్టి సైకోలో ఎవరైనా పోయే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ అవకాశం ఉంది. ఎవరికి అన్న విషయం మాట్లాడతాను. ఏ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉండిద్ది అన్న విషయాన్ని క్లియర్గా మాట్లాడదాం మనం. ఓకేనా? సో మనం బాగా గమనిస్తే ఈ పార్ట్ ఏలో పోయిన వాళ్ళని తీసేయండి. ఇంకా పార్ట్ బిలో పోయిన వాళ్ళని తీసేయండి. ఇక పార్ట్ ఏ దగ్గరికి మనం వచ్చామనుకోండి, ఈ పార్ట్ ఏలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి నేను యూఆర్ తీసుకుంటున్నాను. యూఆర్ తీసుకోండి, ఒక 60+ తీసుకోండి. 60+ మార్క్స్ వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. అటు ఇటుగా ఏమైనా కావచ్చు. సో దీని నుంచి మనం ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఈ కేటగిరీలు ఏమైనా తీసుకోండి. ఓకేనా? సో ఒక 50+ ఉన్న వాళ్ళందరూ కూడా సైకోకి వచ్చేస్తారు. 50 నుంచి 60 దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా సైకోకి వచ్చేస్తారు. సో సిబిఏటి అనేది వాళ్ళ చేతుల్లో ఉంది, చక్కగా వచ్చేస్తారు. ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళాలి, ఫైనల్ మెరిట్కి వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడికి రేషియో ఎంత? 1:8. కాబట్టి వీళ్ళందరూ వచ్చేస్తారు. కానీ ఇక్కడ రేషియో అలా కాదుగా, 1% తీస్తారు, 1% మాత్రమే తీస్తారు. అంటే 7 ఏమైపోతారు? ఫెయిల్ అయిపోతారు. ఈ 7 ఎలా ఫెయిల్ అవ్వచ్చు? వీళ్ళు సైకో ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వచ్చు, లేదా
స్కోర్ బాగా తక్కువ ఇచ్చి ఉండొచ్చు. ఈ రెండు కారణాలు వస్తూ ఉంటాయి. ఓకేనా. సో స్కోర్ బాగా తక్కువ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, మెరిట్లో ఉండరు. నెక్స్ట్ సైకోలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి పార్ట్ ఏ నుంచి వచ్చిన 70% మార్క్స్, పార్ట్ బి నుంచి వచ్చిన 30% మార్క్స్, ఈ రెండు కలిస్తేనే కదా మనం ఫైనల్ మెరిట్ చెప్పేది. మరి ఫైనల్ మెరిట్ మనం అప్పుడు ఎలా చెప్పగలమా? మనం చెప్పలేం. కాబట్టి ఫైనల్ మెరిట్లో నేను ఉంటానా అని అడగటానికి లేదు. ఎందుకు? ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు సైకోలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అంతెందుకు నేనే అయ్యా. నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, నాకు 2018లో ఇంకా ఎక్కువ మార్కులే వచ్చినాయి, 70 పైన వచ్చినాయి మార్కులు. నేను సైకోలో పోయా, నేను అనుకోలే పోతానని, పోయాను. అర్థమైందా? ఏమైనా జరగచ్చు. చాలామంది స్ట్రెస్కు పోతారు. అసలు సైకో ఫ్యాక్ట్ ఏంటి అనుకున్నారు తెలుసా మీకు? సైకో ఎగ్జామ్ని ఎవరైతే రాస్తారో దాంట్లో 50% నుంచి 60% మంది పోతారు, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అర్థమైందా? మెంటల్గా చాలా బలంగా లేని వాళ్ళు, మానసికంగా చాలా స్ట్రాంగ్గా లేని వాళ్ళు, స్పీడ్ టెస్టులు, పర్సెప్షన్ టెస్టులు వీటి మీద మంచి అవగాహన లేని వాళ్ళు చాలామంది పోతారు. ఓకేనా. అసలు పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ, ఒక 25% ఎంతో చదువుతారు, 1/4 అనమాట. రాసిన వాళ్ళు 1/4 మాత్రమే సైకో క్వాలిఫై అయ్యేది. అర్థమైందా? దీంట్లో ఎక్కువ మార్కులోడు ఉంటాడా, తక్కువ మార్కులోడు ఉంటాడా మనకు తెలీదు. కానీ యావరేజ్గా మార్కులు తెచ్చుకున్నాడు మాత్రం వాడు బెస్ట్ అయిపోతాడు. ఎందుకు? యావరేజ్గా మార్కులు తెచ్చుకుని చక్కగా సైకో క్వాలిఫై అయ్యావు అనుకో, నువ్వు అయిపోతావు. ఎక్కువ మార్కులు తెచ్చుకుని సైకో తెచ్చుకున్నావు అనుకో, నువ్వు అయిపోతావు. కానీ తక్కువ మార్కులు తెచ్చుకుని సైకోకి వచ్చినాడు మాత్రం అవ్వడు, అసలు అయ్యే అవకాశమే లేదు. కాబట్టి నువ్వు తక్కువ మార్కులు తెచ్చుకొని సైకోకి వస్తావు, ఇదిగో ఇలాగా ఒక 50+ తెచ్చుకుంటావు. కానీ దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి? నీకు 70% 35గా కలుస్తున్నాయి. ఇక మిగతా 30 మార్కులు సైకిల్ తెచ్చుకోగలవా? అసలు 50 నుంచి 60 మంది ఫెయిల్ అవుతారంటే నువ్వు ఫుల్గా తెచ్చుకోగలవా? మామూలు విషయం అది కాదు కదా. అప్పుడు ఎలా అవుతారు మీరు? కాబట్టి తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు అవ్వటం కష్టం. దేనికి? ఫైనల్ మెరిట్లో ఉండటం కష్టం. సైకోకి ఇబ్బంది ఏమీ లేదు, చక్కగా 50 మార్కులు 49, 48 వచ్చిన SC, ST క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా అయిపోతారు. అక్కడ విషయం అవటం కాదు, సైకోకి రావటం కాదు, మెరిట్లో మాత్రం పోతారు. ఓకేనా. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఒక యావరేజ్ క్యాండిడేట్ ఎలా సర్వైవ్ అవుతాడో చెబుతాను, ఇది మీరు జాగ్రత్తగా వినాలి. ఇది సర్వైవల్ టెక్నిక్ అనమాట. ఉదాహరణకి మనం ర్యాంకర్స్ గురువు కానీ వేరే చూసినా సరే ఎక్కువ మనకి 60 నుంచి 65 తెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ 65 నుంచి 70 మంది తెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకేనా. ఉదాహరణకి 60 మార్కులు తెచ్చుకున్నావు అనుకున్నావు, 70% అంటే ఎంత? 6 ఏళ్ళు 42. వెరీ గుడ్. నెక్స్ట్ 70 మార్కులు తెచ్చుకుందాం అనుకున్నావు, దాంట్లో 70% ఎంత? 49 మార్కులు. వెరీ గుడ్. అంటే నువ్వు తెచ్చుకుని కష్టపడి తెచ్చుకున్న 65, 70 మార్కులు నీకు 42, 49 మార్కులు తెస్తున్నాయి. ఓకే, నువ్వు చక్కగా సైకోకి వచ్చేసావు. సైకోలో మినిమం స్కోర్ ఎంత? 42. ఏమో నువ్వు సైకో బాగా చదివేవాడు కాదు, నువ్వు మినిమంగా క్వాలిఫై అయ్యేవాడివి, ఏదో దేవుడి దయ వల్ల అన్ని టెస్టులు 42తో పాస్ అయ్యావు అనుకుందాం. 5 4లు 200, 5 2 10, 210. 210 బై మొత్తం మ్యాక్సిమం స్కోర్ ఎంత ఉండొచ్చు సైకోకి? అప్రాక్సిమేట్లీ 80 ఉండొచ్చు, అంతేనే కదా. సో 80 ఇంటూ 5 అంటే మొత్తం 5 టెస్టులు కదా, 210/400. 210/400. ఓకేనా. ఇంటూ మనకు కావాల్సిందంట 30% తీస్తాడు కదా. సో ఇంటూ 30 కొట్టామనుకో నీకు ఎన్ని మార్కులు వస్తాయి తెలుసా? 15.75 మార్కులు వస్తాయి. 15.75 మార్కులు వస్తాయి నీకు. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ 15.75 మార్కులు తీసుకెళ్ళి కలుపుకుందాం. 42 + 15.75, 5 2 7, 57 దగ్గర వచ్చావు. ఓకేనా. 60 వచ్చినాయి నీకు? రాలేదు.
నెక్స్ట్ 49 చూద్దాం. 15.75, 9514, 64.75. చూసారా, 60 పైన ఉంటే ఆ నెంబర్కు ఉండే వాల్యూ కానీ అవన్నీ వేరు. అంటే నువ్వు సైకోలో ఇలా మినిమంగా తెచ్చుకున్నావు అనుకో, నువ్వు అవుతావు, కానీ నువ్వు బార్డర్లో ఉంటావు. యు ఆర్ ఇన్ బార్డర్. ఇదిగోండి ఇక్కడ 60 దగ్గరలో ఉంటావు. అంటే ఎక్కువ మంది ఫెయిల్ అవుతానో, అర్థమైందా? ఎక్కువ పోస్టులు సికింద్రాబాద్కి ఉన్నాయి. అలా నువ్వు వెళ్ళటము, అలా నువ్వు అంచుల మధ్య ఉంటావు అనమాట. నీ గురించి పూర్తిగా చెప్పడానికి ఎవరి తరం కాదు. అలాంటిది నువ్వు ఈ రోజే నీ చరిత్ర మొత్తం అడిగేస్తుంటే ఎవరైనా చెప్పగలరు? చూసావా ఎన్ని పారామీటర్స్ వస్తున్నాయో? అలా కాదు, నేను అవుతానా లేదా చెప్పేయండి. 2 నెలల తర్వాత జరిగే ఎగ్జామ్కి, 1 నెల తర్వాత పెట్టే సైకో ఎగ్జామ్కి నీకు ఇప్పుడే చెప్పేస్తారా? ఎలా చదువుతారు? జస్ట్ ఆలోచన చేయండి మీరైనా. ఇలా మీరు అడుగుతారనే క్యాష్ చేసుకుని యూట్యూబ్లో పిచ్చిగా ఎలా పడితే అలా వాగుతూ మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల మీ మైండ్ దెబ్బతినిద్ది, మీరు డిప్రెస్గా మారిపోతారు. మీకు అర్థం కాదు అది. సైకో ఎగ్జామ్ అంటేనే డిప్రెషన్కి సంబంధించింది. ఇలాంటి చూడకూడదు మీరు. అసలు మీకు తెలియని విషయమే అది. చక్కగా మీకు వచ్చిన మార్కులు మినిమం ఇవాళ క్లారిటీగా చెప్పే వాళ్ళ దగ్గర విని ఆ విషయం తెలుసుకొని ఓకే 60 ఎబో ఉన్నానని వెళ్ళిపోయి చక్కగా సైకో ప్రిపేర్ అవ్వాలండి. ఓకేనా? చూసారా, అంటే నీకు ఇంకా ఛాన్స్ ఉంది. నువ్వు పార్ట్ ఏలో నువ్వు తప్పు చేసుకున్నావు, ఏదో తప్పు చేసావు, పక్కన పడేసాయి, గతం గత. కానీ నువ్వు కానీ ప్రతి టెస్ట్లో సైకో ఎగ్జామ్లో బాగా ప్రాక్టీస్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఈ మార్కులన్నీ 50 దగ్గరికి తీసుకెళ్ళు. అప్పుడు 50 × 5 250 అవుతాయి. అప్పుడు 400 కొట్టామనుకో, ఇంటూ 30% మార్కులు పెరుగుతాయి. అవునా కాదా? 250/400 వేసుకోండి, ఇంటూ 30, అప్పుడు నీకు 18 మార్కుల దాకా వెళ్తావు. అటు ఇటుగా కాస్త 53 ఆడికి వెళ్ళావు అనుకో, 20 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక 23 తెచ్చుకోవచ్చు, 24 తెచ్చుకోవచ్చు. అంటే ప్రతి టెస్ట్లో నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నావు అనుకో, బాగా ఉపయోగంగా ఉండిద్ది. సరే, ఒక టెస్ట్లో 42 తెచ్చుకున్నావు, నీకు కష్టమైన టెస్టు, కానీ బ్యాటరీ 4 బ్యాటరీ 5 ఈజీగా ఉంటాయి. అప్లోడ్ చేస్తాను నేను అవన్నీ. ఆ టెస్ట్లో నువ్వు 70 దాకా తెచ్చుకోవచ్చు, 60 దాకా తెచ్చుకోవచ్చు. అంటే నువ్వు కొన్ని బ్యాటరీలో ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే ఆ స్కోర్ నీకు ఇక్కడ పెరిగి నీకు 30%లో యాడ్ అయ్యే మార్కులు చక్కగా 22కి రావచ్చు, 23కి రావచ్చు, 24కి రావచ్చు. అప్పుడు నువ్వు తెచ్చుకున్న 42 ఉందే, ఆ 42కి 24 కలుపుకో. చూసావు ఎక్కడికి వచ్చేసావో? 66 మార్కుల దగ్గరికి వచ్చేసావు. 66 అంటే వినటానికి చూడ ఎంత బాగుందో చూడండి. కాబట్టి నీకు ఇంకా అవకాశం ఉంది. పార్ట్ ఏలో నువ్వు తప్పు చేసావు, ఓకే, తప్పు జరిగింది, గతం గత. కూర్చో, నువ్వు దమ్మున్నోడు వ్యక్తి సైకోలో కూర్చో. చక్కగా ప్రతి క్లాసు యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మంచిగా టెస్ట్ సిరీస్ తీసుకో, అసలు కూర్చో, రోజుకి 5-6 టెస్టులు రాయి. ఎందుకు అవ్వయో చూడు, పెంచు. అదే సార్ నాకు కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి, ఆ ఇబ్బంది ఏమీ లేదు, అది క్వాలిఫై అవ్వు చాలు. నాకు అన్ని ఇబ్బందులుగా ఉండవుగా. ఇదిగో బ్యాటరీ 2 బ్యాటరీ 3 కష్టంగా ఉంది సార్, దీంట్లో మినిమంగా తెచ్చుకుంటాను, కానీ మిగతా వాటిని మాత్రం కొడతాను సార్. తెచ్చుకో, ఎక్కువ మార్కులు తెచ్చుకోయా. అప్పుడు ఆటోమేటిక్గా నీ స్కోర్ పెరిగిద్ది. టీ స్కోర్లో నుంచి మంచిగా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నావుగా, ఎమ్మటే నీకు కలిసి 30% మార్కులు పెరుగుతాయి. 30కి 30 తెచ్చుకోలేవు, ఓకే. 25 కూడా తెచ్చుకోలేను, నా బ్రెయిన్ ఎంత కాదు సార్, ఓకే. 22 తెచ్చుకోవయా, 24 తెచ్చుకో, నీ దమ్మేంటో చూపించు అక్కడ. అప్పుడు నువ్వు చక్కనిసరిగా క్వాలిఫై అవుతావు. 60 పైన ఉంటే చక్కగా మనం బార్డర్లో ఉన్న మనకు అవకాశం ఉండిద్ది. ఎక్కువ మంది సైకో పోతారు కాబట్టి. కాదు నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నావు, నీది అవ్వలేదు. నీకు విషయం చెప్పనా? వెయిటింగ్ లిస్ట్ ఉండిద్ది. ఎందుకు వెయిటింగ్ లిస్ట్ వచ్చింది? ఎందుకంటే అందరి కళ్ళు బాగుండవుగా. మెడికల్లో పోతారుగా. మెడికల్లో కళ్ళుతో పోయేవాడు ఉంటాడు, ఫ్లాట్ ఫుడ్తో పోయేవాడు ఉంటాడు, రకరకాలుగా పోయేవాళ్ళు ఉంటారు. ఎవరి కళ్ళు ఎప్పుడు బాగున్నాయి ఎవరికి తెలుసు? అర్థమైందా? అర్ధరాత్రి 12-1 వరకు సినిమాలు అయ్యి చూసి ఎవరి కళ్ళు పోయినాయో మనకు తెలియదు కదా. కాబట్టి ఏమీ చేయలేం. అలా మెడికల్లో పోతే ఆ కింద లిస్ట్లో ఉంటావు కదా. నువ్వు సైకో క్వాలిఫై అయినోడివి, నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నోడివి, కానీ పర్ఫెక్ట్ స్కోర్ నీ దగ్గర లేదు. మెరిట్ స్కోర్ కన్నా తక్కువ ఉన్నావు. అప్పుడు నువ్వు వెయిటింగ్ లిస్ట్లో ఉంటావు. 2024 CEN01 నోటిఫికేషన్లో వెయిటింగ్ లిస్ట్ తీసాడనుకో, నువ్వు వెళ్ళిపోతావు. అలా కూడా అవకాశం ఉండిద్ది. అంటే అసలు నీకు చివరి వరకు ఉద్యోగం రాదు అంటానికి లేదు. నువ్వు వాడి సినిమాలు అంటాడే,
ఆఖరి రోడ్డు తెలియదాకా పెందుర్తి బాబు ఓటమి ఒప్పుకోడని చెప్పి నువ్వు కూడా ఒప్పుకోకూడదు. నాకు తక్కువ వచ్చినాయి నువ్వు అనుకుంటే ఎట్టా? నీకు ఇంకా అవకాశం ఉంది. నువ్వు సైకో ఎగ్జామ్ ఉందయ్యా, నీకు వెయిటింగ్ లిస్ట్ ఉందయ్యా బాబు, చాలా అవకాశాలు ఉన్నాయి. ఏ పుట్లో ఏ పాము ఉందో నీకు తెలియదు. గట్టిగా 4 రోజులు ప్రిపేర్ అవ్వు. నీకు వచ్చింది తెలుసా, ఇంకో 10 రోజుల్లో లిస్ట్ ఇచ్చేస్తాడు. ఇచ్చిన 15 రోజుల్లో సైకో ఎగ్జామ్ పెట్టేస్తాడు. అర్థమైందా? అది కొంతమందికి ఆ స్పాంటేనియస్ గా ఆ టెస్టులు అర్థం చేసుకోవడం తెలియదు. తత్తిత్ర పడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకొని చేయటం. పెన్ను పేపర్లు ఉండవు. అబ్బో చాలా మంది పోతారు. నా ఫ్రెండ్స్ బాగా చదివే వాళ్ళు చాలా మంది పోయారు. బాగా చదివేవాడికి భయం ఉండిద్ది, భయం నుంచి తత్ర వచ్చిద్ది, ఆ తొత్రలో పోతాడు. ఓకేనా? అది కాబట్టి అన్ని విధాల మీకు అవకాశాలు ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి మీరు డిప్రెషన్ అవ్వద్దు. అప్పుడే మెరిట్ స్కోర్ అప్పుడే నీకు ఎలా చెబుతారు? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మెరిట్ స్కోర్? ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ నువ్వు దాటాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని తెలుసుకోకుండా నువ్వు ఎన్నిసార్లు ఎంతమందిని అడిగినా ఏదో నోటుకొచ్చిన దగ్గర చెబుతాడు, దాంతో నువ్వు సంబరపడతావు. దానివల్ల ఒక్క రూపాయి ప్రయోజనం ఉండదు, నయా పైసా ప్రయోజనం ఉండదు. ఆ దృష్టిలో పెట్టుకోండి. నేను నా వాళ్ళు అనుకున్నా కాబట్టి ఇలా చెబుతున్నాను. నా సబ్స్క్రైబర్స్ అంటే బయటలాగా నేను మాట్లాడను, నా తమ్ముళ్ళు అన్నలను మాట్లాడతాను నేను. అర్థమైందా? అందుకే నా స్లాంగ్ కూడా అలాగే ఉండిద్ది. అది నాకు మాత్రం అసలు కర్నూలులో ఎంతమంది పిల్లలు కనపడి మాట్లాడి, అర్థమైందా? అసలు నాకు అకామిడేషన్ కూడా మన సబ్స్క్రైబరే ఇచ్చాడు. 2 స్టేషన్కి వచ్చి నన్ను తీసుకెళ్ళి అసలు నేను మాత్రం చాలా చాలా సంతోషపడ్డా. ఎంతమంది కలిశారు, ఎంత బాగా మాట్లాడారు. అసలు ఆ 2 రోజులు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉన్నా. పిల్లలందరూ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మీ వల్లే పెట్టామంటే అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఉద్యోగం కొట్టాలి, మీరందరూ నా వాళ్ళు అనుకున్నా, అందుకే మాట్లాడుతున్నా. ఉంటారు మనలో కూడా కొంతమంది మనం చెప్పేది నచ్చదు, అలా మనం పట్టించుకొని తీసేయండి. మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు నేను ఇలాగే మాట్లాడతాను. ఓకేనా? అది అన్నమాట విషయం. నెక్స్ట్ విషయం చూడండి. ఇక్కడ సికింద్రాబాద్ పోస్టులు మనం బాగా గమనించామనుకోండి. ఇదిగోండి పోస్టులు చూసారా? ఇదిగోండి 248, 756 రెండు వస్తాయి. ఈస్ట్ కోస్ట్ ఎస్సీఆర్ 2 వస్తాయి. ఉదాహరణకి నేను ఓబీసీ చూస్తున్నాను అనుకుందాం. ఓబీసీ క్యాండిడేట్ నేను చూస్తే ఇగో 152, 491. ఓకేనా? 152, 491, 3, 9, 5, 14, 643 పీసీ పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు జనరల్ చూద్దాం. 248, 756, 86, 14, 549, 1, 10, 729, 1, 10, 1004. సో నాకు 1004 ఉన్నాయి. సరే, ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను, నాకు జనరల్లో అయింది. ఓకే, 1004 ఉన్నాయి. నేను బీసీ అనుకున్నాను, ఎగ్జాంపుల్ నన్నే పోల్చి చెప్పుకున్నాను. 7, 4, 1647 పోస్టులు ఉన్నాయి. ఈ 1647 పోస్టులో నువ్వు ఉండాలా? నువ్వు అయితే బీసీలో కొట్టాలా, లేకపోతే జనరల్లో కొట్టాలా? ఇలా ఉండాలి అంటే నువ్వు అన్ని విధాలా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు 1647 ఇంటూ 8 మందిని తీస్తాడు, ప్రతి పోస్టుకి తీస్తాడు కదా, వస్తారు. అర్థమైందా? చాలా మందే వస్తారు. అది కానీ నువ్వు 1647 ఇంటూ ఈస్ట్ 1లో ఉండాలా. అలా ఉంటేనే నీది అయింది. అలా ప్రతి కేటగిరీ కంపేర్ చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ చూడండి, ఎస్సీ పోస్ట్ ఎంత తక్కువ ఉన్నాయో, 74. ఇదిగోండి 74, 149. ఇక చూడండి ఎక్కడ ఉన్నాయి, 125, 273. చూసారా? ఎస్సీ పోస్టులు, ఎస్టీ పోస్టులు తక్కువ ఉన్నాయి. అంటే నువ్వు జనరల్లో కొట్టాలా. జనరల్లో కొట్టాలంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలా. నువ్వు తెచ్చుకున్నావా? లేదు. ఓకేనా? అంటే నీ కేటగిరీలో ఎస్సీలో ఎక్కువ మంది తెచ్చుకున్న కొట్టేస్తారు. ఉండరా? ఆలోచన చేయండి. 273, 125, 538, 729, 398 మంది ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎస్సీలో ఉండరా? వాళ్ళు కొట్టేయరా? తీసే. నువ్వు బాగా చదివేవాడు కాదు, 1004 తీసేసేయి. నీ వల్ల కాని పని 1004. కానీ నువ్వు ఎస్సీలో ఉండాలిగా. మరి 398 మందిలో నువ్వు ఉండాలిగా. నువ్వు ర్యాంకర్స్ గురూజీలో చూసావుగా, నీకు వచ్చిన మార్కులకి ముందు ఎంతమంది ఉన్నారో నీకు అర్థమవుతుందా? నువ్వు ఏడున్నావో? ఇన్ని విషయాలు పరిగణలో తీసుకోవాలి. అప్పుడు కానీ నీకు తెలీదు. ఈ వీడియో చూస్తున్నప్పుడే మీకు అర్థమైపోయింది మీరు ఎక్కడి వరకు ఉన్నారు, మీకు ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉందని. కానీ మీరు మాత్రం సైకో ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు కంపల్సరీగా మీ ఎఫర్ట్ మీరు ఇవ్వాలి. కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. అన్ని అనుకూలంగా ఉంటే నువ్వేంది చేసేది? ఎవడైనా చేస్తాడు.
పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే నువ్వు రావాలా, నువ్వు చెయ్యాలా. ఓకేనా, ఇది రాడ్ రియాలిటీ. ఇలాగే ఉండేది గట్టిగా మాట్లాడితే. ఇవన్నీ ఎవడు చెప్పడు మీకు. వాడు వ్యూ కోసం, వాడు యూట్యూబ్లో ఆ వీడియో కోసం కట్ ఆఫ్ ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు. నేను నిన్నటి నుంచి అంత ఆలోచన చేస్తున్నాను. ఎంతమంది అడుగుతున్నారు. నాకు మీకు వచ్చింది చెప్పండి, నా ఫోన్ స్టక్ అయిపోయింది. నాదేమో డబ్బా ఫోన్ అయ్యా, ఎన్ని వేల మెసేజ్లు. సార్ మెరిట్ స్కోర్ ఎంత, మెరిట్ స్కోర్ ఎంత, అయిపోయింది, మొత్తం అయిపోయింది ఆ ఫోన్ మొత్తం. అర్థమైందా? తెలుసుకునే ప్రయోజనం ఏంటమ్మా సైకో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా? ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను కదా, ఎంతూజియాజం ఎక్కువ పనికిరాదు, అది మనకి దెబ్బతీసిద్ది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇది రియాలిటీ. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే ఇలా ఉండిద్ది అనమాట. అర్థమైందా? నేను మాట్లాడే మాటలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ఇది నిజం. అర్థమైందా? యథార్థంగా మాట్లాడుతున్నా కాబట్టి ఇబ్బందిగానే ఉండిద్ది. సామెత ఉండిద్ది కదా, యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా. కాబట్టి నేను ఇలాగే మాట్లాడతాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇదిగోండి, ఇది సిబిఐటికి సంబంధించి చాలా విషయాలు చెప్పాను నేను. మళ్ళా చదువుతున్నాను. 8 రేషియోనే తీస్తాడు. ఇక్కడ ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ సమానమే. 30% వెయిటేజ్ అనేది మీకు కావాల్సిందే. ఆర్డిఎస్ఓ ప్యాటర్న్ ఫాలో అయ్యి మనకి ఎగ్జామ్ ఇస్తాడు. ప్రతి బ్యాటరీ నువ్వు క్వాలిఫై అవ్వాలి. డ్యూరింగ్ ద సిబిఐటి విజన్ సర్టిఫికేట్ ఉండిద్ది. ఆ విజన్ సర్టిఫికేట్ కూడా మీకు చేస్తాను. ప్లాస్టిక్ సర్జరీ విజన్ సర్టిఫికేట్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు క్లియర్ ఈచ్ బ్యాటరీ టెస్ట్ సెక్షన్ ఆఫ్ సిబిఐటి సెపరేట్లీ. నువ్వు ప్రతిదీ క్వాలిఫై అవ్వాలి. ఇంగ్లీష్లో, హిందీలో ఉండిద్ది. దేర్ షెల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఓకేనా, ఇదిగోండి ఆర్డిఎస్ఓ. ఈ 2 లింక్స్లోకి వెళ్ళాలి మీరు. నోటిఫికేషన్లో ఉండిద్ది. అక్కడికి వెళ్ళి లింక్స్ చూసారనుకోండి, అక్కడ మీకు చూపిస్తాడు. ఇదిగోండి 42 మార్క్స్ ఇన్ ఈచ్ టెస్ట్, సెపరేట్గా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, మెరిట్ లిస్ట్ అనేది ఎవరి మధ్య తీస్తాడు? ఓన్లీ ఫ్రమ్ అమాంగ్ కాండిడేట్స్ క్వాలిఫై ఇన్ ద సిబిఐటిలో క్వాలిఫై అయినోడు మాత్రమే మెరిట్ తీస్తాం మేము. ఫెయిల్ అయిన మధ్య తీయము. అసలు వాడు మెరిట్కి పనికిరాడు అంటున్నాడు. ఓకేనా, ఇంకో విషయం, టెక్స్ట్ బుక్ యాప్లో 5 టెస్టులు ఉన్నాయి, మోడల్ టెస్టులు. ఓకేనా, సైకోకి సంబంధించినవి. అవి మీరు రాస్తే మీకు ప్యాటర్న్ ఎలా ఉంది, ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎలా అడుగుతాడు, ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి, పెన్ను పేపర్ లేకుండా. చాలామంది సార్ యాప్ తీసుకోమంటారా అంటున్నారు. యాప్ తీసుకుని ఏం రాస్తారండి? డెస్క్టాప్లో రాయమని ఫస్ట్ రోజు నుంచి చదువుతున్నాను. డెస్క్టాప్లోనే రాయండి. ఫోన్లో రాసుకుంటే కుదరదు. ట్యాబుల్లో రాసిన ఇంటర్ఫేస్ రాదు. తప్పనిసరిగా ఎవరో దగ్గర డెస్క్టాప్ తీసుకోండి. అర్థమైందా? అది 20 రోజుల్లో పెట్టేస్తాడు ఎగ్జామ్. ఆ రిజల్ట్ లిస్ట్, సైకో క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చిన తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్య పెట్టేస్తాడు. అర్థమైందా? అనుకున్నట్టే ఉంటావు, నేర్చుకున్నట్టే అనుకుంటావు, నువ్వు తత్తరపడతావు. అనుభవపూర్వకంగా చూస్తున్నాను. చాలా కామ్గా పొద్దున్న పూట లేచి మంచిగా యోగా చేసుకోవటం, చాలా పీస్ఫుల్గా ఉండటానికి అలవాటు పడుతూ ఉండు. ఎక్కువ గొడవలకి కానీ వాటికి కానీ వెళ్ళమాక. అర్థమైందా? మంచి ఫుడ్ తీసుకో, మంచి నిద్ర తీసుకో. నిద్ర ఎంతో ప్రభావితం చూపించింది మనిషిని. ఇవన్నీ నువ్వు ఫాలో చేయాలి. ఇంకా ఉన్నాయి, నేను నా విజన్ సర్టిఫికేట్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా చెబుతాను. అర్థమైందా? ఒకే రోజు చెబితే మీకు అన్నీ చెప్తే ఎక్కదు. అందుకని నేను కొంతగా చెప్పుకుంటూ వస్తున్నాను ప్లాన్డ్గా. ఓకేనా అమ్మా? నెక్స్ట్ అందరికీ చెప్పాను, అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ అని హిందీ వారు ఉంటారు. అర్థమైందా? వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళండి. కోర్సు 1150 అంత ఉంది. ఇప్పుడే కొనుక్కుంటే మంచిది. వాడు ఎక్కువ మంది కొంటున్నారని తెలిసి, వాడి దగ్గరే బాగుండిద్ది అని తెలిసి వాడు 1290 పెంచుతున్నాడు. కాబట్టి త్వరగా వెళ్ళి కొనుక్కుంటే మీకు సేఫ్లో ఉంటారు. ఓకేనా? అది మీకు ఉపయోగం. అక్కడ టెస్ట్ అటెంప్ట్లు 10 దాకా ఇస్తాడు, 10 ఇస్తాడు. అంటే ఒక టెస్ట్ నువ్వు రాసుకున్న తర్వాత నీ ఫ్రెండ్ రాసుకోవచ్చు. అలా 9 మంది రాసుకోవచ్చు టెస్టులు. అలా చూసి కూడా కొనుక్కోవచ్చు. కాదు ఈ గొడవ అంతా నాకెందుకు, నాకుంటే బాగుంటాయి అంటే ఒకసారి టెస్ట్ నువ్వు 9 సార్లు రాసుకోవచ్చు. మంచి ఎక్స్ప్లెనేషన్ ఉండిద్ది. అవి ఎలా సాల్వ్ చేయాలో ఏందో నా యూట్యూబ్లో నేను క్లాసులు పెట్టాను. దానికి మించి ఎక్కువ ఏముండదు. మీరు బయటికి వెళ్ళిన కోచింగ్కి 3000 రూపాయలు 2000 రూపాయలు తీసుకుని ఒక 7 రోజులు కూర్చోబెట్టి అయ్యే చెప్పి పంపిస్తారు. కాదు మేము వెళ్తాం నేర్చుకుంటాం అంటే మీ ఇష్టం. ఓకేనా? ఇట్స్ యువర్ చాయిస్. కాదు నాకు యూట్యూబ్లో చెప్పింది అర్థమైంది, నేను లాక్కలను అని వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకో, ఏమి ఉండదు. 4 టెస్టులు రాసావనుకో, 5వ టెస్ట్ నీకే అర్థమైపోయిద్ది. ఓకేనా? ఇదేమైనా గూడ్స్ కార్డు
సైకో కాదు కష్టంగా ఉండటానికి, ఈజీగానే ఉండిద్ది. ఓకేనా? కాదు మీకు కష్టంగా ఉంది, నా బ్యాటరీ టెస్ట్ కష్టంగా ఉందని కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను దాని గురించి ఇంకా క్వశ్చన్లు చేస్తాను. ఓకేనా? కాన్సెప్ట్ అదే అమ్మా, అది క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేసి దాన్ని బట్టి ఉండిద్ది. దీనికి షార్ట్ కట్లు ఉండవు, ట్రిక్కులు ఉన్నాయని చెప్పి thumbnails లో పెడుతూ ఉంటారు మిమ్మల్ని మోసగిద్దామని. ట్రిక్కులు కూడా ఏమి పనిచేయవు. అర్థమైందా? అక్కడ నీకు వచ్చిన ఆలోచన అంతే, ముందా వెనక ఎలా పట్టుకుంటున్నావు ఏంటి, ఎలా సాల్వ్ చేయాలన్న ఆలోచనలు, అది నీ అంతటి నీకే క్రియేట్ అవ్వాలి. అలా వస్తే నువ్వు అన్నీ క్వాలిఫై అవ్వాలి. ఈ పారామీటర్స్ అన్నీ జరిగితే నీకు ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కగా క్వాలిఫై అవ్వండి. ఇంకా అవకాశం ఉంది. సైకోకి బాగా తెచ్చుకో, 20 పైన, మొత్తం ఓవరాల్గా వచ్చే 30 మార్కుల్లో 20 పైన తెచ్చుకోవడానికి ప్రయత్నించేయి. అది నీకు ఎంతో కొంత బాగా ఉపయోగపడిద్ది. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.